మాత్రము ఐటీ 10 ఏళ్ళలో ఒక్క రూపాయి స్లాబ్ ఏం పెంచలేదు. ఉన్న వాళ్ళకి మాత్రము కార్పొరేటర్లకు మాత్రము 33% ఉన్నది ట్యాక్స్, 25% చేసిండ్రు. మాకు మాత్రము వాళ్ళ ద్వారా వస్తుందా పెన్షన్ కానీ పేమెంట్ కానీ అది చేయలేదు. దీనంత ఫాల్తు గవర్నమెంట్ ఇంకోటి లేదు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నా, ఇప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అది ఇంకా 32 లక్షల వేకెన్సీ ఉన్నాయి, ఇప్పలేదు. వాళ్ళకి మాత్రం కుర్చీలు కావాలి, 15 ఏళ్ళు అలా వాళ్ళే ఉండాలి పీఎంగా. కానీ గరీబోని మాత్రం ఎంప్లాయ్మెంట్ ఇయ్యాడు. ఇంకోటి అన్ని కార్పొరేట్ ఎన్నో సంస్థలు అమ్మేసి చాలా అమ్మిండు. పేపర్ చూడండి సార్, నేను చెప్పేది ఏం లేదు, నేను చెప్పేది ఏం లేదు సార్, నేను చెప్పేది ఏం లేదు సార్. మీరు ఎన్నో కంపెనీలు అమ్మినారు అన్నప్పుడు ఏ కంపెనీలు అమ్మినారో చెప్పాలి కదా. ఎన్నో అంటే నేను కూడా చెప్తే ఏమి అమ్మలేదని చెప్తాను. అవే పబ్లిక్ మీరు ఏదమ్మింటారో చెప్పాలి. ఇప్పుడు ఎన్నో అమ్మినారు అన్నప్పుడు ఏదమ్మింటారో పేపర్లు వచ్చినాయి సార్. అవన్నీ ఏ పేపర్లు వచ్చింది? మీకు పేపర్ చెప్పండి. ఏ పేపర్ చదవాలి? ఏది ఏ పేపర్ చదవాలి చెప్పండి. ఆంధ్రజ్యోతి వచ్చింది, నమస్తే తెలంగాణ వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్. ఒక్క ప్రూఫ్ చూపించండి అమ్మిన కంపెనీలు. నన్ ఆఫ్ ద పబ్లిక్ సార్ ఏది అమ్మలేదండి, ఏది అమ్మలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఒకటి ఉంటుంది, అది చేశారు. ఏది అమ్మలేదు. అది చేసేవారు కదా. ఉద్యోగ భద్రత పోయింది కదా, ఉద్యోగ భద్రత పోయింది. గవర్నమెంట్ ప్లస్ ఉద్యోగాలు. సరే, ఉద్యోగాలు పోయినాయని మీరు అంటున్నారు కదా. మొత్తం ఇండియాలో ఎన్ని యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి మీకు తెలుసా? మరి తెలియకుండా ఎందుకు ఫాల్తు గవర్నమెంట్ అంటారండి మీరు? మీకు కోవిడ్ తర్వాత ఎన్ని యూనికార్న్ ఇండియాలో మొత్తం వరల్డ్ లో ఉన్న 100 యూనికార్న్ కంపెనీస్ లో టాప్ 10 యూనికార్న్ కంపెనీస్ లో మన ఇండియన్ యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. కోవిడ్ తర్వాత స్టార్ట్అప్ కంపెనీస్ ఇండియాలో ఎన్ని పెరిగినాయి తెలుసా? స్టార్ట్అప్ ఇండియా పేరుతోటి ఎన్ని కంపెనీలు వచ్చినాయో మీకు తెలుసా? ఒక డ్రోన్ కంపెనీలో ఒక 50 మంది దాకా ఉద్యోగాలు వస్తాయండి. మరి 50 మందికి ఉద్యోగాలు వస్తే వచ్చినట్టే కదా. ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఏది నేను అడుగుతున్నాను. పేపర్లు వచ్చినాయి సార్, అవన్నీ పేరు చెప్పండి సార్. అవన్నీ నేను పేపర్ చదువుతాను కదా, నేనే అడుగుతున్నాను. నేను అడుగుతున్నానండి. ఇప్పుడు కాదు, నేనేమంటున్నాను చెప్పిండ్రు కదా, అమ్మేసిండ్రు. మోడీ అంటలేను సార్, ఇప్పుడున్న గవర్నమెంట్ అంటున్నాం. మోడీ కాదు, ఎవరు కాదు. అది ఏంటంటే వేకెన్సీస్ నింపలేదు, ఐటీ స్లాబ్ పెంచలేదు, బస్ అంతే సార్. ఐటీ స్లాబ్ ఎందుకు పెంచలేదండి? 5 lakhs చేసిరు కదా మొన్ననే. ఎవరు చేయలేదు. ఎవరు 5 lakhs చేసిరు? ఇప్పుడు నేను కడతాను సార్, నేను కడతాను సార్. 7 lakhs చేశారు. ఎవరు 7 lakhs చేశారు లేదా? ఏది 7 lakhs చేసేసి కటింగ్ చేసి ఏం కటింగ్ నువ్వు ఐటీ కట్టలేవు కాబట్టి నీకు తెలియదు. ఐటీ కడతాను నేను తెలుసా? ఐటీ కడతలేనా? ఎవరు? మీరే డిసైడ్ చేసేయండి. కట్టిన తెలియదు సార్, కట్టిన వాళ్ళు తెలుస్తుంది. చెప్పేటప్పుడు ప్రూఫ్ తోటి చెప్తే బాగుంటుంది. ప్రూఫ్ ఉన్నదని తెలియదు నాకు. ఉంటే అవన్నీ తీసుకొస్తుండ్రుండి, అవన్నీ తీసుకొచ్చి చెప్తుండ్రు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మన గవర్నమెంట్ కంపెనీలలో పెంచింది. ఎందుకు పెంచింది అంటే, ఇన్ని రోజులు మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, యుద్ధ విమానాలు, గన్స్, ఇవన్నీ ఇక్కడ తయారయ్యేటి కాదు. కానీ ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. టాటా వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అశోక్ లేలాంటి వాళ్ళు, M&M వాళ్ళు ఇప్పుడు ఆర్మీ దాంట్లో మిజైల్స్ తయారు చేయడం కానీ ఇవన్నీ తయారు చేయడం కానీ చేస్తున్నారు. అంటే అమెరికాలో కూడా ఇలానే ఉంటుంది, ఎక్కడైనా ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంపోర్ట్ చేసుకుంటే మనకి 10 రూపాయలే కాదు 20 రూపాయలు అయింది. ఇప్పుడు 5 రూపాయలకే తయారవుతున్నాయి కదా. ఒక ఫాల్తు గవర్నమెంట్ అని అన్నారు కదా. వరల్డ్ వైడ్ ఇప్పుడు ఏంటో స్టేటస్ తెలుసా మీకు? వరల్డ్ వైడ్ స్టేటస్ తెలుసా? ప్రతి ఒక్క దేశంలో రిసెషన్ ఉంది, అంటే అందరు జాబుల్ని బీకేస్తున్నారు. ఒక్క ఇండియన్ కంపెనీస్ లో మాత్రం ఒక్క జాబ్ కూడా ఊడబీకలేదు. అంటే ఒక జాబ్ తీయలేదంటే ఒక జాబ్ ఉన్నట్టే కదా ఫ్యామిలీకి. ఉందా లేదా? 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారా లేదా? 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారా లేదా? 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారా? జిఎస్టీ పెంచింది సార్. జిఎస్టీ ఎంత ఉంది ఇప్పుడు? ఏంది టోటల్ జిఎస్టీ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఏంది జిఎస్టీ పెంచిండ్రని అన్నారు. జిఎస్టీ పర్సెంటేజ్ ప్రతి ఒక్క మొన్న మల్లు చనిపోతే కట్టెలు దాని కూడా 8% ఎంత? వ్యాట్ ఎంత ఉండేనా తెలుసా మీకు? వ్యాట్ ఎంత ఉండేనా తెలుసా?
వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది, ఎంత ఉండేనా తెలుసా మీకు? అవన్నీ చెప్పాలంటే పేపర్ తీసుకుని చదువుకొని డిస్కస్ చేస్తే అయితే సార్ మీకు తెలియనప్పుడు ఏది పడితే అది మాట్లాడద్దు సార్, మీరు అదే మాట్లాడుతున్నారు. ఒక్క వస్తువు మీద అన్నా GST మీకు చెప్తాయినండి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 12.5% సెంట్రల్, 12.5% స్టేట్, 25% వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇప్పుడు సెంట్రల్ స్టేట్ రెండు కలిపి 7% ఉంది జిఎస్టీ. ఎందుకుంది? మీకు ఆడికెళ్ళి ఈడికి వచ్చేటప్పుడు ప్రతి చోట ట్యాక్స్ ఉండే, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్, పెట్రోల్ ట్యాక్స్, ఆడికెళ్ళి వచ్చే ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు తీసేసి మొత్తం ఒక ట్యాక్స్ చేసిండ్రు. అర్థమైందా? ఇప్పుడు బిల్లు ప్రతి ఒక్క దానికి బిల్లు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? జిఎస్టీ డైరెక్ట్ గవర్నమెంట్ పోతుంది కాబట్టి. ఏ గవర్నమెంట్ అయినా సరే మొత్తం ఎంత ఒక్కసారి ఎన్ని నేషనల్ హైవే ఎంత కన్స్ట్రక్షన్ అయింది తెలుసా? ఎన్ని కిలోమీటర్లు అయిందో తెలుసా మీకు? ఏంది ఓవరాల్ ఇండియాలో లాస్ట్ 10 years నేషనల్ హైవేస్ ఎన్ని అయినాయో తెలుసా? అయినాయి కానీ టోల్ ట్యాక్స్ తీసుకుంటాడా? టోల్ ట్యాక్స్ మరి మెయింటైన్ చేయాలి కదా. మరి మనం పోయి తూవని ఉమ్మేస్తాం కదా, టోల్ ట్యాక్స్ తీసుకోకుండా ఏడుంటారు. కన్స్ట్రక్షన్ అయిందా లేదా? లిమిట్ లేదు దానికి, లిమిట్ లేదు. 25 ఏళ్ళైనా తీసుకుంటున్నాడు. ఎవరు వాళ్ళు వచ్చే 10 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు తీసుకుంటారు సార్. గవర్నమెంట్ వచ్చే 10 ఏళ్ళు అయిందా? ఈ గవర్నమెంట్ అని కాదు. మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫాల్తు గవర్నమెంట్ అని ఎట్లా డిక్లేర్ చేసారు మీరు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫాల్తు గవర్నమెంట్ అని ఒకటి మాట అన్నారు కదా అండి. ఎందుకు అది? మాకు ఐటీ స్లాబ్ పెంచలేదు. ఐటీ స్లాబ్ 7 లక్షలు చేసిండు కదా. చేయలేదు సార్, అది చేసేదంటే కటింగ్ చేసిండు సార్. ఏం కటింగ్ చేశారని అడుగుతున్నా. పేపర్ కటింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఉండే? కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పండి. అది ఎంత ఉండే అని అడుగుతున్నా నేను. అది ఎంత ఉండే ట్యాక్స్? ఇప్పుడున్నప్పుడు స్లాబ్ ఎంత ఉండే? అది సరే మొత్తం ఎన్ని బాంబ్ బ్లాస్ట్ అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? ఎంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది? ఇప్పుడు మనకు పబ్లిక్ ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది? అసలు టెర్రరిస్ట్ లోపల అడుగు పెడుతున్నారా? అంటే మీకు బాంబ్ బ్లాస్ట్ అవుతలేవు అంటే పబ్లిక్ ప్రాపర్టీ సేవ్ అవుతుంది కదా. అది మనకి ప్రాఫిటే కదా. ప్రాఫిటా కదా? సరే మొత్తం ప్రపంచం మొత్తంలో రిసెషన్ అనేది ఒకటి నడుస్తుంది ఇప్పుడు తెలుసా? చాలా కంట్రీస్ లో కరెన్సీ ప్రింట్ చేస్తున్నారు. మనది 5వ ఆర్థిక వ్యవస్థ ఉన్నది కదా. ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉండే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? అవన్నీ మీరే కదా పేపర్ చదువుకోమన్నారు, చదివిన కాబట్టి చెప్తున్నా నేను. ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ కి వచ్చింది. డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ కి వచ్చింది. 11th ఉన్న జీడిపి ఉండే 11th ఉండే పొజిషన్ ఇప్పుడు 5వ స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థ అయిందా లేదా? ఎట్లయింది? మీరు చెప్పండి, మీరు చెప్పాలి, నేను కాదు. మీరు ఫాల్తు గవర్నమెంట్ అన్నారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని. మాకు మాత్రము ఏమి ఐటీ పెంచలేదు. ఆయన కార్పొరేటర్ మాత్రం 12 లక్షల కోట్లు మాఫ్ చేసిండు. ఏది మాఫ్ చేసిండు? ఎవరు? పార్లమెంట్ చెప్పిండు 12 లక్షల కోట్లు మాఫ్ చేసిండ్రు. ఎవరికి? రైట్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది బ్యాంకులకి. అవును, అది ఏం చేస్తారంటే మాఫ్ చేసినట్టు కాదు. రైట్ ఆఫ్ అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో బ్యాలెన్స్ షీట్ చూపించాలి కదా, రైట్ ఆఫ్ చేస్తారు. 12 లక్షల కోట్లు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఆస్తులు జప్తు చేసి దాన్ని ఎందుకు చెప్తలేరు మీరు? ఎవరు చేసిండ్రు చూడండి. పోయి మీరు అన్నారు కదా పేపర్ చదువుకోమని, మీరే పోయి చదవాలా? మీరు పేపర్ చదవకుండా ఏదో మాట్లాడుతున్నారు సార్. మీరు ఫస్ట్ పేపర్ చదవలేదు. మీరు చదివితే విజయమాల్య ఆస్తులు మొత్తం జప్తు చేసిండ్రు. విజయమాల్య ఆస్తులు మొత్తం జప్తు చేసిర్రు. ఇప్పుడు 5-6 మంది చేసినొచ్చు కానీ 12 లక్షల కోట్లు అయితే నాకు పేరు చెప్పండి. మీరు జస్ట్ నా గాల్లో మెడల్ పేరు చెప్పలే కదా. ఎవరు చెప్పలేదు? అన్ని పేర్లు చెప్పిండ్రు, ప్రతి ఒక్కరు పేరు చెప్పలేదు. సరే మాఫ్ 12 లక్షల కోట్లు మాఫ్ చేసి పక్కన పెట్టండి. అప్పు ఎవరి గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిండ్రు? ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిండ్రు? 6 months 8 months బిఫోర్ చెప్పింది కాదు. ఇప్పుడు మీరున్నారు, అవును, మీ ఇంట్లో మీరున్నారు, అవును, మీరున్నప్పుడు ఒక దొంగతనం చేసిర్రు. అవును, నేను మీ ఇంటికి కిరాయికి వచ్చిన, నేను పారిపోయినా. అప్పుడు దొంగతనం ఎవరు గవర్నమెంట్ లో చేసిండ్రో ఇంపార్టెంటా, పారిపోయిన వాళ్ళే ఇంపార్టెంటా? ఫోన్లు చేసి అప్పులు తీసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ ఫ్రీగా అప్పులు ఇచ్చింది ఎవరు గవర్నమెంట్? చెప్పండి, మీరు చెప్పండి. కాదు, ఎవరు గవర్నమెంట్? కాంగ్రెస్ హయాంలోనే అందరు అప్పులు తీసుకున్నారు. వీళ్ళ గవర్నమెంట్ లో పారిపోయినరు. వీళ్ళు ఆపలే, ఎందుకంటే ఒక డిప్లొమాటిక్ వీసా ఉన్నప్పుడు వాళ్ళు పోతారు. అది వీళ్ళ చేతిలో ఉండదు. ఎవరన్నా పోయేటప్పుడు పోయినాక వాళ్ళు అప్పులు చేసిరన్న సంగతి తెలిసినాక వాళ్ళని ఆపినరా? మొత్తం వాళ్ళ ఆస్తులు జప్తులు చేసిండ్రు. ఎవరి గవర్నమెంట్ అప్పులు చేసిరు? వాళ్ళు వదిలేసి వీళ్ళు ఫాల్తు గవర్నమెంట్. మీకేం జరగలేదు, స్లాబ్ పెంచిరని 7 లక్షలు చేసిరని ఆయన కూడా చెప్తుండ్రు. నాకేం రాలేదు. ఏం కట్ చేసిరు కానీ అన్ని అమ్మేసిండ్రు సెక్టర్లని అన్నారు. ఏం అమ్మిండ్రు అంటే పోయి పేపర్ చదువుకో అన్నారు. 7 లక్షలు స్లాబ్ చేసినా అంటే అన్ని కటింగ్లు చేసిన అన్నారు. ఏ గవర్నమెంట్ అయినా అంతే ఉంటది. ఇప్పుడు మీరు ట్యాక్స్లే కట్టాం కానీ సరే అండి, మీకు ఒక విషయం అడుగుతుంది. ఇండియాలో ఎంతమంది గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ కడుతున్నారు ఇండియాలో? మీకు తెలియాలి.
అన్ని నాకు తెలిస్తే మీకు ఏం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ? మీరు మాట్లాడద్దు. ఎవరు రాగానే కెమెరా మాట్లాడేసి ఇది అమ్మేసిండ్రు అది అమ్మేసిండ్రు కాదు. మీకు తెలియకపోతే మీరు మాట్లాడి పబ్లిక్ ని తప్పుదారు పట్టించదు. మీరు అనుభవజ్ఞులు, పెద్దవారు, మీరు పబ్లిక్ ని కరెక్ట్ రూట్ లో పెట్టాలా. నేనేమంటున్నా, మీరు చెప్పింది తప్పు రైట్ అని నేను వాదిస్తలేనండి. కరెక్ట్ చెప్పమని చెప్తున్నా. అమ్మేసిండ్రు అని అన్నారు. ఏం అమ్మిండ్రన్న? పేపర్ చదువుకో అన్నారు. 7 lakhs ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ చేసిరంటే కటింగ్ ఉన్నది అని అన్నారు. ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు అని అన్న. దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. కట్టే ట్యాక్స్ ఇంత, కానీ డెవలప్మెంట్ ఇంత కావాలా మనకి? ఇంత కావాలా డెవలప్మెంట్? నేషనల్ హైవేల మీద పోయేది వద్దు. ఇంత ముందు నేషనల్ హైవే మీద టుక్కుమని పోతున్నారు. ఇప్పుడు నేషనల్ హైవే ఎంత మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పోతున్నారు, కిలోమీటర్లు బచాయిస్తున్నారు కదా. అది మిగిలినట్టే కదా. బాంబ్ బ్లాస్ట్లు జరుగుతలేవు, అది మిగిల్చినట్టే కదా. కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిండ్రు, అది మిగిల్చినట్టే కదా. ఇచ్చిరా లేదా? ఎన్ని దేశాలకు సంబంధించి ఇప్పుడు మన దరిద్రం ఏంటంటేనండి, పొరుగు దేశాల్లో వచ్చి మోడీ గారు కాళ్ళ మీద వారు అద్భుతం అంటారు, కానీ మనకు కాదు, ఫాల్తు గవర్నమెంట్. యుఏఈ ఇస్లామిక్ స్టేట్, ఆడ గుడి కన్స్ట్రక్షన్ చేసి ఆడ రామనామం జపం చేసి మోదీ గారు అద్భుతం అని చెప్తారు. ఏది ముస్లిం వ్యతిరేకత ఉన్న మోదీ గారికి ఇస్లామిక్ స్టేట్ అయినటువంటి సౌదీ వాళ్ళు పిలిచి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చిండ్రు, కానీ ఫాల్తు గవర్నమెంట్. ఎందుకు మనకు తెలియదు. క్వశ్చన్ అడిగితేనేమో పోయి పేపర్ చదువుకో, నాకు తెలియదు పోయి పేపర్. ఇది కాదు సార్. మీరు అనుభవజ్ఞులు, మీరు చెప్పాల్సింది ఏంటంటే అందరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నా. మొన్న కూడా మీది చూసిన వీడియో నేను, అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడిండ్రు. నేను ఏమంటున్నా, మీరు ఓటు వేయడం వేయకపోవడం మీ ఇష్టం, కానీ కరెక్ట్ చెప్పండి పబ్లిక్ కి. మీరు పెద్దవారు కాబట్టి చాలా మంది మిమ్మల్ని చూస్తుంటారు. మీరు ఏ కటింగ్ అన్నా తీసుకొచ్చి మీరు చూపించారు అనుకోండి, ఇలా మళ్ళీ నేను ఫోన్ చేసి పిలుస్తా, ఒక్క ప్రూఫ్ చూపించండి అమ్మేసిండ్రు అన్నది. ఒక్క ప్రూఫ్ చూపించండి. ఐటీ రివైజ్ చేయలేదు, ఐటీ స్లాబ్ రివైజ్ చేయలేదు అనేది ఒక ప్రూఫ్ చూపించండి. 32 లక్షల వేకెన్సీలు ఏవి ఫిల్అప్ చేయలేదని ప్రూఫ్ చూపించండి. ఓకే. అగ్నివీర్ స్టార్ట్ చేసిరు తెలుసా? ఏది ఏ పేపర్లు అన్నారండి? మీరు ఏ పేపర్ చూసిరో నాకైతే అర్థమైతలేదు. నేను రోజు పేపర్ చదువుతాను, నేనైతే పేపర్లో చూడలేదు ఇప్పటిదాకా. మీరు ఏ పేపర్లో చూసారు నాకు అర్థమైతలేదు. మీరు ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? నేను ఏ పార్టీకి చెప్పండి, మీరు ఏ పార్టీ? మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? మరి నేను అన్ననా? నేను మిమ్మల్ని ఫ్యాక్ట్ అడుగుతున్నా, లాజిక్ అడుగుతున్నా, ప్రూఫ్ అడుగుతున్నా. మీరు నాకు ఏం చెప్తలేరు, కానీ మీరు ఫలానా పార్టీ అని నా మీద ఒకటి వేస్తున్నారు. నేను కూడా చెప్తా, మీరు యాంటీ బీజేపీ, యాంటీ హిందూ అని మీరు కాబట్టే మీరు అన్ని ఫాల్తూ అంటారు. నేను అన్ననా? మరి కాదు కదా. 1000 సంవత్సరాల నుంచి ఉన్న రాముడు గుడి తీసుకొచ్చి రాముడు దేవుడు కాదు అని కాంగ్రెస్ వాళ్ళు అడ్వకేట్లను అపాయింట్ చేస్తే, రాముడు కూడా ఒక్క రక్తం చుక్క రాలకుండా తీర్పు తీసుకొచ్చి రాముడిని మనకు తీసుకొచ్చింది కదా. మీరు యాంటీ హిందూ కాకపోతే అంతకంటే గర్వం ఏం కావాలండి మీకు? రాముడు దేవుడే కాదు, అసలు రాముడు దేవుడే కాదు అన్నోళ్ళని రాముడు దేవుడు అని నోరు మూసుకొని అందరినీ గుళ్ళకు పంపించిర్రా లేదా? ఎవరు? 24 మంది అడ్వకేట్లను అపాయింట్ చేసి రాముడి గుడికి అగేన్స్ట్ గా, రాముడి గుడి ఓపెనింగ్ రోజు నల్లబట్టలు వేసుకొచ్చి ఇది అబద్ధం అని చెప్పిన వాళ్ళు, వాళ్ళని మీరు తిట్టకుండా రాముడిని తీసుకొచ్చిన తిడుతున్నారు. అద్భుతం అండి ఇదైతే, అసలు నెక్స్ట్ లెవెల్. ఇదైతే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు యాంటీ హిందూ కాకపోతే అంతకంటే ఏం కావాలి? కాదు కదా. సరే, యాంటీ హిందూ కాదు కదా. సరే, మీకు ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నారు కదా. అయోధ్య ఆర్టికల్ 370 వదిలేసి, అది ఇంకా చాలా పెద్ద టాపిక్. అది చెప్పాలంటే డిమానిటైజేషన్ చెప్పాలి. 2009లో వాళ్ళు ఎట్లా ఫేక్ నోట్స్ పెట్టినా అదంతా చెప్పాలి, కానీ అది వదిలేసి. కానీ అన్న, రాముడి గుడి ఉంది కదా, దాని చుట్టూ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందో తెలుసా?